నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. ఏపీ అప్పులపై మీడియా దాగుడు మూతలు. ఎమ్మెల్యేలకు పవన్ మార్క్ షాక్. పై చెయ్యి ఎవరిది? పవన్దా బాబుదా? ఆయన అనుకున్నది వేరు, జరిగింది వేరు. ప్రచారం కోసమే బాబు హెచ్చరికలు. తమ్ముళ్ల కంటే ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఏపీలో అప్పులపై మీడియా దాగుడు మూతలాడుతోంది. జగన్ సర్కార్ ఉన్నంత వరకు రాష్ట్రం అప్పులు లేనిదే పూట గడవదంటూ పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. జగన్ సర్కార్ భారీగా అప్పులు చేస్తుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజం శ్రీలంక, వెనిజులా దేశాల సరసన చేరుతుందనే భయాన్ని క్రియేట్ చేయడంలో టీడీపీ అనుకూల మీడియా తలమునకలైంది. జగన్ పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆ మీడియా తమకు అనుకూలురైన ప్రముఖులతో ఇంటర్వ్యూలు ఇప్పించింది. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే తాము ఎక్కువగా సంక్షేమ పథకాలని అందిస్తామని చంద్రబాబు నమ్మబలికారు. ఆయన్ను జనం నమ్మారు. అయితే జగన్ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలని అమలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తావనే ప్రశ్నకు తనకు రాజకీయ పరిపాలనానుభవం ఉందని, సంపద సృష్టిస్తానని భారీ డైలాగులు కొట్టారు. చంద్రబాబు సంపద సృష్టించే సంగతి దేవుడెరుగు. ప్రతి నెల అప్పులు లేనిదే సర్కార్ బండి ముందుకు నడవని దయనీయ స్థితి. దీన్ని తప్పు పట్టాల్సిన పని లేదు, ఇది తప్పనిసరి. అయితే చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చే అప్పుల్ని ఆయన అనుకూల మీడియా దాచిపెడుతోంది. ఒకప్పుడు జగన్ సర్కార్ అప్పు తెస్తే ఫస్ట్ పేజీలో ప్రముఖంగా ఆ మీడియా ప్రచురించేది. అప్పుడు జగన్ మీడియా అప్పుల్ని దాచిపెట్టేది. ఇప్పుడు సీన్ రివర్స్. చంద్రబాబు ప్రభుత్వ అప్పుల్ని జగన్ అనుకూల మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఎవరికి కనిపించకూడదనే తాపత్రయంతో ఎక్కడో ఒక మూల 2 ముక్కల్లో రాసి మమ అనిపిస్తోంది. తాజాగా 5,200 కోట్ల అప్పుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ కేబినెట్ తీర్మానించిన వార్తను వైసీపీ మీడియా పతాక శీర్షికతో ప్రచురించింది. ఇదే చంద్రబాబు మీడియా విషయానికి వస్తే ప్రాధాన్యం వేరే. అసలు అప్పు అనేది పెద్ద అంశమే కాదన్నట్టు లోపల పేజీల్లో ఎక్కడో మూల కనిపించినట్టు ప్రచురించడాన్ని గమనించవచ్చు. పాలకులు తమకు ఇష్టమైనోళ్ళు అయితే ఒక లెక్క, కానివారైతే మరో లెక్క అన్నట్టుగా ఏపీ మీడియా వైఖరి ఉంది. అయితే ఇవన్నీ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తన పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేల జోరుకు అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ కళ్ళెం వేశారని అంటున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గింది ప్రజలకు సేవ చేయడానికి అని హితబోధ చేశారని అంటున్నారు. ఆ 2 ఎమ్మెల్యేల నియోజకవర్గాలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఉండడంతో వారు అక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అని వార్తలు వచ్చాయని అంటున్నారు. అవి పవన్ దాకా చేరడంతో ఆయన వారిని పిలిచి మరీ సున్నితంగానే చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఈ రకంగా దూకుడు చేయడం కరెక్ట్ కాదని పవన్ స్పష్టం చేసినట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పారిశ్రామికవేత్తలు అయితే ఈ దందాలు తాము భరించలేమని, తమను వాటాలు అడిగితే యూనిట్లు మూసేసుకోవడం మినహా వేరే మార్గం లేదని ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. వారి నుంచి వెళ్లిన ఫిర్యాదుల మేరకే పవన్ అలా స్పందించారని అంటున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇదే రకమైన ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు వస్తున్నాయన్న సమాచారంతోనే పవన్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటున్నారు. తన దృష్టికి సొంత పార్టీ మీద విమర్శలు రావద్దు అని పవన్ స్పష్టం చేశారని అంటున్నారు. ఎవరైనా ప్రజాసేవ చేయాలని 10 మందిని కలుపుకుని పోవాలి తప్పించి రౌడీయిజాలు రాజకీయాలు చేస్తే సహించేది లేదని పవన్ ఒక స్పష్టమైన సందేశం పంపించారని అంటున్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే వారిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమని పవన్ చేసిన తీవ్ర హెచ్చరిక ఎమ్మెల్యేలకు గట్టిగానే పనిచేస్తుందని అంటున్నారు. ప్రజలతో మర్యాదగా ఉండాలని, పార్టీ కార్యకర్తలను దగ్గరకు తీయాలని పవన్ సూచించారని అంటున్నారు. కార్యకర్తలను గుర్తించి వారిని కలుపుకుని పోవాలని పవన్ హితవు చెప్పారని అంటున్నారు. ఆరోపణలు ఎవరి మీద వచ్చినా స్పేర్ చేయను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందేశం హాట్ టాపిక్గా పార్టీలో ఉందని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎర్రమట్టి దిబ్బల్ని కొల్లగొట్టడంపై జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడాన్ని ప్రశ్నించడం ఆయన ఉద్దేశం. గతంలో ఎర్రమట్టి దిబ్బల్ని పవన్ కళ్యాణ్ సందర్శించడానికి కూడా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ శాఖ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి పోస్టుపై తప్పక స్పందించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయం అంతా నటనే. బొలిశెట్టితో పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ పెట్టించి ఆ తర్వాత తానే స్పందించినట్టుగా ఉండాలనేది కూడా పవన్ వ్యూహమై ఉండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో దేన్ని కొట్టిపారేయలేం. ఎర్రమట్టి దిబ్బల్ని కూటమిలోకి ఒక పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారనే సమాచారాన్ని పవన్ కళ్యాణ్ చెవిలో జనసేన నేతలు వేసినట్టు సమాచారం. దీంతో దీన్ని ఇష్యూగా క్రియేట్ చేస్తే తప్ప వర్కౌట్ కాదని
పవన్ కళ్యాణ్ భావనగా పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రమట్టి దిబ్బల్ని దోచుకోవడంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు ఇవాళ బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారనే సమాచారం కంటే ముందే పవన్ స్పందిస్తారని అంటున్నారు. ఈ విషయంలో కూడా సీఎం, డిప్యూటీ సీఎంలలో ఎవరు పై చేయి సాధిస్తారనేది కూడా ముఖ్యమే. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఇతరులకు పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి ఎర్రమట్టి దిబ్బల్ని అక్రమంగా తరలించడంపై ప్రభుత్వం సీరియస్ అయిందనే సమాచారం వస్తుంది. ముందుగా ఎవరు స్పందిస్తారనేదే ముఖ్యం. గులాబీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు కాలం కలిసి రావడం లేదు. ఆయన గ్రహస్థితి బాగాలేదు. 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన ఉద్యమ నేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి, పార్లమెంట్ ఎన్నికల్లో జీరో అయినప్పటి నుంచి కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ఆయన కష్టాలేమిటో అందరికీ తెలుసు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే విధంగా ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విషయంలోనూ కేసీఆర్ అనుకున్నది జరగలేదు. విచారణ కమిషన్ ఎదుట హాజరు కాకూడదని ముందే డిసైడ్ చేసుకున్న కేసీఆర్ హాజరు కావాలని పిలిచినా వెళ్లలేదు. పైగా నరసింహారెడ్డికి విచారించే అర్హత లేదని, అసలు కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధమని 12 పేజీల లేఖ రాశాడు. రెండోసారి మళ్లీ నోటీసులు ఇచ్చేసరికి హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ ఫలితం లేకపోయేసరికి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఆయన వాదన ఏంటి? తాను చేసింది సరైందేనని, అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, ఎక్కడా ఏమీ అక్రమాలు, అవకతవకలు జరగలేదని, కాబట్టి విచారణ కమిషన్ అనవసరమని అంటున్నాడు. సుప్రీంకోర్టులో తనకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది ఒకటి, సుప్రీంకోర్టు చేసిన పని మరొకటి. విచారణ కమిషన్కు నరసింహారెడ్డిని తొలగించి మరొకరిని నియమించాలని చెప్పింది. అంతేగాని విచారణ కమిషన్ను వద్దనలేదు. అంటే కేసీఆర్ కోరికలో సగమే నెరవేరింది. నరసింహారెడ్డి ఉండకూడదని అనుకున్నాడు, ఆ పని జరిగింది. కమిషన్ కూడా ఉండకూడదని అనుకున్నాడు, ఆ పని జరగలేదు. మరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏం సాధించాడు? ఏమీ లేదు. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత గట్టివాడిని నియమిస్తుందేమో. ఆదాయం ఉన్న చోట అవినీతి తప్పనిసరి. పవిత్ర ఆలయాల వద్దైనా సరే ఆదాయం ఉంటే చాలు, అవినీతి గద్దలు వాలిపోతాయి. తిరుమలలో దళారీ వ్యవస్థ ఉండడానికి ప్రధాన కారణం అక్కడ పెద్ద మొత్తంలో ఆదాయం ఉండడమే. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చే క్రమంలో కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ఆదాయ వనరులు, అవినీతి తిమింగళాలు ఎక్కడెక్కడుంటాయో తెలియదా? ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే తానేమో మంచి ఉద్దేశంతో ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చానని, కింది స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారనే సంకేతాలను పంపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉచిత ఇసుకపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన గ్రహించారు. దీన్ని అడ్డుకట్ట వేయడం కూడా సాధ్యం కాదని ఆయన గ్రహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. అక్రమాలు, అవినీతికి అవకాశం లేకుండా సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచేందుకే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చాం. ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఇసుక అవసరాలకే తప్ప అమ్మకానికి కాదు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల్లో ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ వాక్యాలు చదివిన వారికి ఏమనిపిస్తుంది? బాబు మంచి పరిపాలకుడని ఆయనకు తెలియకుండా ముఖ్యంగా టీడీపీ, అక్కడక్కడ జనసేన నాయకులు ఇసుకను ఇష్టానుసారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే భావన కలుగుతుంది. చంద్రబాబు అనుకూల మీడియా ముఖ్యమంత్రి కామెంట్స్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనుక మతలబిదే. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకృతి వనరులను దోచుకుంటే తప్ప ఇతరత్ర ఆదాయ మార్గాలు లేవు. పాలకులు ఎంత మొత్తుకున్నా అధికార నాయకులు ఈ పని చేస్తూనే ఉంటారు. అయితే ముఖ్యమంత్రిగా తాను వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపించాలి. మరోవైపు నాయకులకు సంపాదించుకునే మార్గాలను చూపాలనే రీతిలో పాలన ఉంటుంది. అందరికీ అన్నీ తెలుసు. ఏమీ తెలియనట్టు నటించడమే రాజకీయం అంటే. తమ్ముళ్ళు సాధారణంగా ఆవేశపడతారు. వారి మీదనే 5 ఏళ్ల వైసీపీ పాలనలో వేధింపులు ఎక్కువగా జరిగాయి. దాంతో రివెంజ్ పాలిటిక్స్ ఇటు నుంచే ఉంటుంది. అది కొన్ని చోట్ల స్టార్ట్ అయింది కూడా. అయితే విశాఖలో చూస్తే తెలుగు తమ్ముళ్ళ కంటే బీజేపీ ఎమ్మెల్యే ఎక్కువగా ఆవేశపడిపోతున్నారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే వైసీపీకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని, అందరి సంగతి తెలుస్తామని కూడా గర్జిస్తున్నారు. ఇందుకు ఆయనకు కోపం ఎందుకు వచ్చిందంటే, చంద్రబాబు 2020 ప్రాంతంలో విశాఖ వచ్చినప్పుడు ఆనాడు విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన మీద చెప్పులు విసిరారని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆరోపిస్తున్నారు. వారి మీద ఇప్పుడు ఏ చర్యలు తీసుకున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి దీని మీద ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఏమైంది అని నిలదీస్తున్నారు. దేవుడే చూసుకుంటారు అని వదిలేస్తే కుదరదు, బతికి ఉన్నప్పుడే తప్పు చేసిన వారి అంతు చూడాలని ఆవేశంతో ఊగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన నిర్బంధించి చెప్పులు విసిరి, కోడిగుడ్లు విసిరి, ఆయన ఫోటో పెట్టి చెప్పులతోటి కొట్టి, కోడిగుడ్లు విసిరి
వాటర్ బాటిల్స్ విసిరి గంటల తరబడి నుంచోబెట్టి అత్యంత అవమానకరం చేసింది వాళ్ళు మర్చిపోయారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్లాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి వారు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. ఏమైంది రెడ్ బుక్? ఒక చిన్న మాట మేమంటే నేను మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసేదే. మరి పోలీసు ఏమైంది? పోలీసు వ్యవస్థ ఏమైంది? తప్పనిసరిగా ఏదైతే వైసీపీ దుర్మార్గపు పనులు చేశారో వాళ్ళు అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అసెంబ్లీలో నేను మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఏమి అరే అయిపోయింది భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటే తప్పు. బతికి ఉన్నప్పుడే గుర్తుంచుకోండి. ఆయన బీజేపీ ఎమ్మెల్యే చంద్రబాబు మీద చెప్పుల దాడి జరిగితే దాని మీద తమ్ముళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఉంటారా? ఇప్పటికే చాలా జిల్లాల్లో వైసీపీ వారిని గుర్తు పెట్టుకుని మరి వేధింపులకు గురిచేస్తున్నారు అని అంటున్నారు. ఒకవైపు కక్ష సాధింపు చర్యలు వద్దు అని చంద్రబాబు పవన్ చెబుతున్నా రాజకీయ తమనకాండ జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.